ఆయన వచ్చినట్టున్నారు. శ్రీదేవి కొంచెం మజ్జిగ తేవా. తెస్తున్నానండి, ఒక్క నిమిషం. 10,000కి ఇంకా ఎంతకాలం జాబ్ చేస్తావురా? కడుపున నిన్ను దాచుకుని నీడల్లే నిన్ను అంటుకుని కలిసే ఉంటా ఎప్పటికీ నీ చెల్లికి పెళ్లి చెయ్యాలి, వాళ్ళ కోసం డబ్బు దాయాలిగా. వీళ్ళకి ఎప్పుడు నా పెళ్లి గోలే, ఎప్పుడు నాకు పెళ్లి చేసి బయట పంపించేద్దామా అని చూస్తున్నారు. అమ్మయ్యా, ఎవరు చూడలేదు కదా. హలో, ఎన్ని రోజులు రాస్తాను ఇంకా చెప్పు. ఇంట్లో నీకు మేనేజ్ చేయలేక చూస్తున్నాను నేను. అసలు నిజంగా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఇంకా నేను ఆపలేను. నువ్వు వచ్చి మాట్లాడతావో ఏదో ఒకటి చేసుకుంటావో నీ ఇష్టం. ఏం చేస్తున్నావు ఇట్లా? నీకు ఎందుకు రా, నేను చేస్తాను. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నా ఇక్కడ? నేను ఎవరితో మాట్లాడుతూ నీకు ఎందుకు రా? బాగా నీతో చెప్తాను నీ పని అయితే. చెప్పకరా. లేనియా ఏమ్రా, ఏమైంది? ఏం లేదనియా, వాడికి ఏదో కావాలంట. కదరా. ఏమండి, మీరేమీ అనుకోవాలంటే ఒక చిన్న మాట అడగనా? ఏంటో అడుగు. ఎండాకాలం కదండి, పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఏసీ కొందామా? ఏంటండి ఆలోచిస్తున్నారు? నా పరిస్థితి నీకు తెలిసిందే. నా జీతమే 10,000. ఇప్పటికిప్పుడు ఏసీ అంటే నేను కొనగలనా? తను చెప్పింది కూడా కరెక్టే కదా, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓయిలాక్స్లో అయితే తక్కువ రేటుకి దొరుకుతుంది, ట్రై చేద్దాం. ఇది 10,000 పడుతుంది, ఇది తీసుకుందాం. హలో, అదే మీరు ఓయిలాక్స్లోని ఏసీ గురించి పెట్టారు కదండి? అది ఎంతకి వస్తుంది సార్ ఫైనల్గా? ఫైనల్ ప్రైజ్ అయితే దాంట్లో 10,000 పెట్టాను బ్రో. నేను అర్జెంటుగా వేరే ఊరికి షిఫ్ట్ అయిపోతుంది బ్రో, అందుకే ఇప్పుడు సేల్ పెట్టాను. సో మీరు నాకు అర్జెంటుగా ఫోన్పే చేసేస్తే మీరు వచ్చి రేపు ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ఓకే బ్రో, ఫోన్పే నెంబర్ చెప్పండి. ఓకే బ్రో, ఫోన్పే నెంబర్ చెప్పండి. ఈ అడ్రస్ ఎక్కడ కనిపించట్లేదు ఏంటి? ఈ అబ్బాయి ఎవరో వస్తున్నారు, అడుగుదామా? భయ్యా, ఈ అడ్రస్ ఎక్కడ కొంచెం చూడవా? ఈ అడ్రస్ అయితే ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు భయ్యా. మీకు ఎవరో రాంగ్ అడ్రస్ ఇచ్చినట్టున్నారు భయ్యా. రాంగ్ అడ్రస్సా? ఫోన్పే కూడా చేస్తాను భయ్యా. అలాగ ఎలా చేస్తారు భయ్యా ఫోన్పే? చాలా ఫ్రాడ్లు కూడా జరుగుతున్నాయి కదా, ముందు మీరే చెక్ చేసుకోవాలి కదా ఇవన్నీ. అయ్యో, అప్పు చేసి మరి ఫోన్పే చేశానే. ఇంకోసారి అలా జరగకుండా చూసుకోండి భయ్యా, జాగ్రత్తగా ఉండండి. ఏంటండి అలా ఉన్నారు? ఏమైంది? ఏసీ కని వెళ్ళారు, ఏసీ తేలేదా? ఏంటండి అలా ఉన్నారు? ఏమైంది? ఏసీ కని వెళ్ళారు, ఏసీ తేలేదా? ఏసీకనే వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది అది ఫ్రాడ్ అని. ఫ్రాడా అంటే? నా దగ్గర డబ్బులు లేకపోయినా నువ్వు అడిగావని చెప్పి 10 రూపాయల వడ్డీకి 10,000 అప్పు చేశాను. మనకి ఏసీ రాలేదు, ఇప్పుడు ఆ డబ్బులు అప్పు ఎలా తీర్చాలో నాకు అర్థం కావట్లేదు. మా ఆయనకు వచ్చిన జీతం ఇంటి ఖర్చులకే సరిపోవట్లేదు. తనకి ఎలాగో ఆటో వచ్చు కదా. హలో అమ్మా, తమ్ముడికి అడిగేసి ఒక 50,000 ఉంటే ఇమ్మనమ్మా. 50,000 ఎందుకమ్మా? అంటే మా ఆయనకి ఆటో కొందాం అనుకుంటున్నానమ్మా. ఏమోనమ్మా, 50,000 మీ తమ్ముడు ఇస్తాడో లేదో నాకు తెలియదమ్మా. నేను ఎప్పుడు ఏం అడిగినా ఇవ్వరు. ఇంకెందుకమ్మా మీరు ఉండి, ఫోన్ పెట్టే. ఏమండి, మీకు ఆటో వచ్చు కదండి, మనం ఆటో ఎందుకు తీసుకోకూడదు? ఏమండి, మీకు ఆటో వచ్చు కదండి, మనం ఆటో ఎందుకు తీసుకోకూడదు? ఆటో కొనాలంటే 4 లక్షలు అవుతుంది, నా జీతమే 10,000. నా వల్ల అవుతుందా? ఎందుకు అవదండి, నా బంగారం ఉంది కదా, అది తాకట్టు పెడదాం. నీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన బంగారంతో కొందామా? వాళ్ళు ఊరుకుంటారా?
ఏం పర్వాలేదండి, నేను ఇస్తాను అంటున్నాను కదా, వాళ్ళు ఏమనుకోరు. సరే. ఇదిగోండి బంగారం, తీసుకోండి. నా మీద నమ్మకంతో ఈ బంగారం ఇస్తున్నావా? సంవత్సరం తిరిగేలోపు ఎలాగైనా విడిపించేస్తాను, ఓకేనా? పర్వాలేదండి, మీరు ఆటో వేసి కష్టపడితే ఈ గోల్డ్ రిలీజ్ చేయడం ఎంతసేపు? శ్రీదేవి బ్యాడ్ మీదకి వెళ్ళినట్టుంది. ఏమైందండి, డబ్బులు తెచ్చారా? ఆటో 4 లక్షలు, 3 లక్షలు సెట్ అయింది. అవునా? అంటే ఇంకో 1,00,000 కావాలా? అంటే అన్నీ ఆటో కొనుక్కోబోతున్నాడా? అన్నయ్య ఇది తీసుకో. ఎందుకమ్మా ఇది? ఆటో కొనుక్కుంటున్నా కదా. మా ఆయన ఆటో కొనాలనుకుంటున్నాడు, ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకోవద్దండి. ఇదిగోండి డబ్బులు తీసుకోండి. ఏంటక్క చెప్ప చేయకుండా ఎలా వచ్చేసావు? వద్దు వద్దు అంటే అప్పు చేసి మరి పెళ్లి చేశారు. వాడేమో ఎప్పుడు డబ్బులు అని పొడతంటున్నాడు. ఇప్పుడు వాడికి 2 లక్షలు ఇవ్వకపోతే ఇంటికి రానివ్వడు. సరే వదిన, ముందు లోపలికి రండి, డబ్బులే కదా, ఎలాగైనా సెట్ చేద్దాం. ఏంటక్క మళ్ళీ బావతో గొడవ? పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను, అటు వెళ్ళడం ఇటు రావడం, ఇదే పని అయిపోతుంది. నీకేటే మధ్యలో బాధ? అవునులే, నాకేంటి మధ్యలో బాధ కానీ. అవును, రేపు పెళ్ళాక నా పరిస్థితి కూడా ఇలానే ఉంటుందా ఏమో, ఎవరికెరిక. అయినా పెళ్ళైన తర్వాత కదా, అప్పుడు చూసుకుందాంలే. ఇదిగో 2 లక్షలు అక్కకి ఇచ్చే. మరి డబ్బులు సరిపోవు కదండి. పర్లేదు ఇచ్చే, నేను ఏదైనా సెకండ్ హ్యాండ్లో తీసుకుంటాను.